ఈ కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 12వ వచనాన్ని చదువుకుందాం. వారానికి 2 మార్లు ఉపవాసము చేయుతూ నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను. తనతో తను ప్రార్థన చేయుతుండెను. ఇక్కడ 2 మనుషులు దేవాలయానికి ప్రార్థన చేసుకెళ్తున్నారు. అందులో ఒక వ్యక్తి పరిసయ్యుడు, దేవుని అంగీకరించినవాడు, దేవుని ఒక వాక్యం ఎరిగినవాడు. ఈయన దేవాలయంలో నిలబడి ప్రార్థిస్తున్నాడు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అంటే ఈయన ఉపవాసం ఉండేది చెబుతూ ఉన్నాడు. ఈయన ఉపవాసం ఉండేది ఇతరులకు కనపడాలని చేస్తూ ఉన్నాడు. అలాగూ చేయొద్దు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అది నీకు మాత్రమే తెలియవలను, ఇతరులకు తెలసాల్సిన అవసరము లేదు. నువ్వు ఉపవాసం ఉన్నవని నీ ముఖమంతా వికారం చేసుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ముఖం కడుక్కో, తల దూక్కో, సంతోషంగా దేవుని మార్గంలో ఉండు. ఇతరులకు నువ్వు ఉపవాసం ఉన్నానని చెప్పాల్సిన అవసరము లేదు. అది దేవునికి మాత్రమే తెలిసి ఉండాలి, నీకు మాత్రమే తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ పరిస్థితి ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంటే, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అంటున్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. అలాగ నువ్వు చెప్పుకోవాల్సిన అవసరము లేదు. అక్కడే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను. 10వ భాగం ఇస్తున్నాడు ఆయన. 10వ భాగం ఇచ్చేది కూడా దేవుడు అంటున్నాడు, కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతి కూడా తెలసాల్సిన అవసరము లేదు అంటున్నాడు. దేవుడు నీకు ప్రేరేపణ కలగజేసినాడు, నువ్వు అంతేగాని ఇతరులకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. నువ్వు రాష్ట్రమందు ఇస్తున్నట్టయితే రాష్ట్రమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఈ పరిసయుడు మాత్రము వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. అంతేకాకుండా నా సంపాదనలో 10వ భాగం కూడా దేవునికి చెల్లించుతున్నానని చెబుతూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన నువ్వు చెయ్యొద్దు. అక్కడ కింద మరొక మాట చూసినట్టయితే తనలో తను ప్రార్థించుతూ ఉండెను. అలాగ ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. ఇతరులను తగ్గించాల్సిన అవసరము నీ ప్రార్థనలో లేదు. నీవు ప్రార్థనలో హెచ్చించుకోవాల్సిన అవసరము లేదు. నీ ప్రార్థనలో నీవు ఎంతగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే అంత నీకు మంచిది. ఈ పరిసయుడు దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని హెచ్చింపుతో ప్రార్థించాడు. ఇతరులు వినబడులాగును ప్రార్థిస్తున్నాడు. నేను సంపాదించిన దాంట్లో 10వ భాగం దేవునికి చెల్లిస్తున్నానని హెచ్చింపుతో ప్రార్థిస్తున్నాడు. అలాంటి ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. ఇక నుంచి నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా సరే ఇతరులకు తెలసాల్సిన అవసరము లేదు. నువ్వు ఇచ్చే 10వ భాగం ఇతరులకు చెప్పాల్సిన అవసరము లేదు. నువ్వు ప్రార్థన చేయి, నీవు 10వ భాగం చెల్లించు, నీకు ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.